తర్వాత సెకండ్ క్వశ్చన్ చెప్పాలమ్మా నేను. చూడండి. వాడు ఏమంటాడమ్మా క్వశ్చన్ లోను, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ 3, 4, 5 అని ఇచ్చాడు, ఫైండ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాడు. ఆ ముందు సర్కమ్ రేడియస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? క్యాపిటల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి ఏమా. అయితే ఇప్పుడు ఇక్కడ సర్కమ్ రేడియస్ అన్నాడు కదా, ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు కదా, వాడు ఇచ్చింది ఏంటి ఇప్పుడు? 3, 4, 5 అంటే ఏమి ఇచ్చినట్టు వాడు? లెంత్ ఆఫ్ ది సైడ్సే కదా. కాబట్టి చూడండి, గివెన్ లెంత్ ఆఫ్ ది సైడ్స్ AB ఈక్వల్ టు 3 అని తీసుకుందాం, BA ఈక్వల్ టు 4 అని తీసుకుందాం, BC ఈక్వల్ టు 4 అందాం, CA ఈక్వల్ టు 5 యూనిట్స్ అమ్మా ఇవి. CA ఈక్వల్ టు 5 యూనిట్స్ ఏమా. ఈ వాల్యూ చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా ఆ ట్రయాంగిల్ ఎటువంటి ట్రయాంగిల్ అవుతుంది అంటారు? 3 స్క్వేర్ అంటే ఎంత? 9 సార్. 4 స్క్వేర్ అంటే 16. 25 సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 5 స్క్వేర్ అంటే 25 సార్. అంటే సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు మరొక సైడ్ కి ఈక్వల్ అవుతుందంటే అది స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్. కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఒకసారి ఇంకా ఎవరు? అభిరామా? అభిరామ్ ఇప్పుడు చూడండి, AB వచ్చి 3 అనుకున్నాం, అలా కాకుండా ఇంకోలా అనుకుందాం అమ్మా, స్మాల్ a స్మాల్ b స్మాల్ c అనుకుందాం అమ్మా. ఈ బాధంలో మనం ఎందుకంటే AB బార్ BC బార్ CA బార్ AB BC CA అని తీసుకోవట్లేదు కదా. ఏం చేద్దామంటే A ఈక్వల్ టు 3 యూనిట్స్, A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 4, C ఈక్వల్ టు 5 అందాం. దీని నుండి ABC ట్రయాంగిల్ తీసుకుంటే నేను ఇప్పుడు చూడండి ఒకసారి, A అంటే ఏంటి? BCA కదా, కాబట్టి దీని యొక్క లెంత్ ఏమవుతుంది? A అవుతుంది. అదంటే 3 అవుతుంది, సారీ 3 అవుతుంది. B అంటే ఏంటి? CA కాబట్టి 4 అవుతుంది. C అంటే AB కాబట్టి 5 అవుతుంది. అర్థమైందా లేదా మీకు? మీరు గమనించండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయిందండి? ఇదే కదా. ఇంకొక విషయం, ఇక్కడ మీకు ఒక కండిషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు దానికి సర్కమ్ సర్కిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఏమవుతుందంటే డయామీటర్, అలాగే చెప్పకూడదు, నేను ఎలా చెప్పాలంటే సర్కమ్ రేడియస్ అడిగాడు కదా, సర్కమ్ రేడియస్ అడిగితే హైపోటెన్యూస్ అనేది డయామీటర్ అవుతుందమ్మా సర్కిల్ కి. అర్థమవుతుందమ్మా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సర్కిల్ తీసుకుంటే అక్కడ ఆ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది. మనం 1Bలో కూడా ఈ కండిషన్ ఉపయోగించుకుంటాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సెంటర్ ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అని చెప్తాం. అక్కడ హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ కాదు, సారీ, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సెంటర్ ఏమవుతుంది అంటే అక్కడ మనం ఏం చెప్తాం అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అని చెప్తాం. ఎక్కడ? 1Bలో. అర్థమవుతుందా? అలాగే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సర్కిల్ తీసుకున్నప్పుడు అక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుందంటే మనకి డయామీటర్ అవుతుంది ఆ సర్కిల్ కి. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది?
కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీన్ని సర్కం సర్కిల్ తీసుకున్నాం కాబట్టి ఈ సర్కం సర్కిల్ యొక్క డయామీటర్ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్ యొక్క హైపాటన్యూస్ అవుతుంది మరి డయామీటర్ హైపాటన్యూస్ అయినప్పుడు డయామీటర్ అంటే ఎంత 2r కదా Yes, sir. Yes, sir. కాబట్టి మనకి సర్కం రేడియస్ కావాలంటే r కావాలి కాబట్టి 1/2 ఇంటూ హైపాటన్యూస్ ఏనా Yes, sir. కాబట్టి చూడండి in a right angle triangle ఒక పని చేద్దాం given sides form a right angle triangle అని చెప్పి రాద్దాం a right angled triangle in a right angled triangle ఏమని చెప్పచ్చు మనం సర్కమ్ రేడియస్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు అండి హైపాటన్యూస్ లో ఆఫ్ ఉంటుందని చెప్పచ్చా లేదు Yes, sir. హాఫ్ ఇంటూ హైపాటన్యూస్ ఏమండి ఇక్కడ హైపాటన్యూస్ ఏది ఏబి కదా అంటే లెంత్ ఎంత 5 కాబట్టి 1/2 ఇంటూ 5 అంటే 5/2 అవుతుంది సర్కమ్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్ కదా అదమ్మ విషయం ఇలా చేయడం ఒక పద్ధతి ఇది మెథడ్ 1 ఇది తర్వాత మెథడ్ 2 ఈసారి మెథడ్ 2 లో మనం ఇక్కడ గమనిస్తే రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది సి దగ్గర కదా Yes, sir. అంటే సి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ ఉంటుందా Yes, sir. Yes, sir. మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు ఆ సైడ్స్ కూడా వాడు ఇచ్చింది ఏబిసి అనే తీసుకోవాలి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనే తీసుకోవాలి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే ఏంటి ఏబి బిసిసిఏ కదా కాబట్టి అదే బిసిసిఏ ఏబి కదా దాని ప్రకారం చూస్తే మనకి సి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయింది చూద్దాం ఇదేమో 3 యూనిట్స్ ఇది 4 యూనిట్స్ ఇది 5 యూనిట్స్ ఇదేమో బి ఇది సి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి మనం ఏం చెప్తామంటే given length of the sides equal to sides are a equal to 3 లేదంటే given a equal to 3 b equal to 4 c equal to 5 అని కూడా రాసుకోవచ్చాను ఏమా ఇక్కడ a అంటే bc అని మీకు తెలుస్తుందా లేకపోతే bc అని రాయనా తెలుస్తుంది సార్. తెలుస్తుంది సార్. So triangle ABC is a right angle triangle and angle C equal to 90 degrees. ఏమండి ఎప్పుడైతే మనకి C వాల్యూ కూడా తెలిసిందో మనం సైన్ రూల్ అప్లై చేయించామే Yes, sir. బై సైన్ రూల్ మనకు కావాల్సింది ఏంటి ఆర్ వాల్యూ కదా కావాలి క్యాపిటల్ ఆర్ కాబట్టి సి బై సైన్ సి ఈక్వల్ టు 2r అయినా Yes, sir. సి అంటే ఎంత 5 బై సైన్ సి అంటే ఎంత సైన్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 2r అంటే 5/1 ఈక్వల్ టు 2r r ఈక్వల్ టు 5/2 అవుతుందా Yes, sir. Yes, sir. అంతేనమ్మా therefore circumradius capital R equal to units అంతేనమ్మా తర్వాత ఏమా సార్
చెప్పు. సార్ ఆర్ ఈక్వల్స్ టు ఏబిసి బై 4 డెల్టా అని కూడా తీసుకొని చేయొచ్చు కదా సార్. అలా కూడా చేయొచ్చు. వెరీ గుడ్. అయితే అక్కడ ఏబిసి బై 4 డెల్టా ఆర్ ఈక్వల్ టు మళ్ళీ డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం అంటే మరి ప్రాసెస్ పెద్ద అయిపోతుంది కదా. మళ్ళీ ఎస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మళ్ళీ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ చేయాలి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. ఇది చాలా ఈజీగా అయిపోయింది కదా. సార్ అలా కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నాను సార్. చేయొచ్చు అంటే ఈజీగా ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు అందులోది ఎందుకు చెప్పాను నేను టెక్స్ట్ బుక్ లోది, ఎందుకంటే ఈజీగా ఉంది. అది అర్థమైందమ్మా నేను చెప్పింది. సార్ ఇది మీకు హోంవర్క్ ఇచ్చేసి నేను, కానీ మరి ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఇచ్చేస్తే మీరు ఎదురు రాసేస్తారు, అయిపోద్ది అంతే. అందువల్ల ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎప్పుడు కూడా సర్కమ్ సర్కిల్ తీసుకున్నప్పుడు హైపోటెన్యూస్ అనేది ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. ఈ ప్రాపర్టీ మనం 1B లో కూడా ఉపయోగించుకుంటాం. సర్కమ్ సెంటర్ ఆర్ధో సెంటర్ ఫైండ్ అవుట్ చేసే సమ్స్ ఉంటాయి మనకి స్ట్రైట్ లైన్స్ లో, అందులో వస్తుంది అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ ఏం చెప్పాలి? 3, 4, 5 చెప్పాలి కదమ్మా. Yes, sir. చూడండి ఇప్పుడు ఫిఫ్త్ సొల్యూషన్ వాడు ఏమంటాడమ్మా, ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 13, 14, 15 అన్నాడు. ఏమండి దెన్ ఫైండ్ ద సర్కమ్ డయామీటర్ అంటాడు. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అవదు కదా. No, sir. కాబట్టి మనం అలా చేయలేం. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు? సర్కమ్ డయామీటర్ అడిగాడు. అంటే సర్కమ్ రేడియస్ అంటే క్యాపిటల్, మరి సర్కమ్ డయామీటర్ అంటే 2r అనే. Yes, sir. Yes, sir. కాబట్టి 2r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన ఎవరు కార్తీక్ అన్నట్టు ఆ విధంగా చేస్తాం అన్నమాట. ఏబిసి బై 4r కింద చేస్తాం. చూడండి గివెన్ ఏ ఈక్వల్ టు 13, బి ఈక్వల్ టు 14, సి ఈక్వల్ టు 15. ఏమండి నెక్స్ట్ ఈసారి మనం డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఎస్ వాల్యూ కావాలి. కాబట్టి చూడండి ఎస్ 2s ఏ ప్లస్ బి ప్లస్ సి, లేదంటే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అలా కూడా రాదు. ఏమండి అంటే 13 ప్లస్ చెప్పు హేమంత్ చెప్పు. By 2, sir. ఇక్కడ చూడండి 13 అన్నిటికీ పనిచేసాం అనుకోండి, 2 మిగిలిపోతుంది. ఎందుకులేండి 13 అంటే 39, 42 అంటే 21 అవుతున్నాం. 21, sir. ఇప్పుడు డెల్టా వాల్యూ కావాలి మనకి. డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సిఎం. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21 into 21 minus 13 into 21 minus 14 into 21 minus 15 అమ్మ. ఏమా స్క్వేర్ రూట్ ఆఫ్ 21 into ఇది 7 అవుతుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ని 7 into 3 అని రాస్తాను. ఓకేనా? తర్వాత 8 into 7 into 2 into 3 అని రాస్తాను. చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది 3 into 3 అంటే 3 స్క్వేర్, 8 into 2 అంటే 16, 16 అంటే 4 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ into 4 స్క్వేర్ into 7 స్క్వేరేగా. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వస్తుంది? 3 into 4 into 7 అంటే 3 4 12, 12 7 ఎంత 84. ఇదంతా ఏంటి? డెల్టా వాల్యూ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? 2r కావాలి. ఏమండి ఇప్పుడు డెల్టా అంటే ఏం రాయొచ్చు? ఏబిసి బై 4r అని రాయొచ్చా? 4 delta కదా సార్. డెల్టా అంటే ఓకే సార్, అవును సార్. 4r కదా. Right, sir. ఏబిసి బై 4r ఈక్వల్ టు 84 అమ్మ. ఇప్పుడు ఏబిసి అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత? 13 into 14 into 15 by 4 into 84. 14 6 zar 84. ఏమండి 3 2 zar 3 5 zar. నెక్స్ట్ ఇంకేముంది? అంతే. ఇప్పుడు ఈసారి నాకు ఇక్కడ 2 ఉండిపోద్ది కదా, ఈ r లా పంపించేయండి. అంటే 2r ఈక్వల్ టు 13 5 zar ఎంత? 65. 65 అవుతుందమ్మా. Yes, sir. Therefore circum diameter 2r is equal to 2r ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 65 by 4 units. 5 by 4 యూనిట్స్ అంతే.
సిక్స్త్ వన్. In triangle ABC, if A plus B plus C into B plus C minus A equal to 3BC, find A value అంటున్నాడు. ఏమండి చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చింది చూద్దాం ముందు. గివెన్ A plus B plus C into B plus C minus A ఈక్వల్ టు 3. ఎంత ఇచ్చాడు? 3BC అని ఇచ్చాడు. వాడు అడిగింది ఏమడిగాడమ్మా? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2s అని రాయొచ్చామా? Yes, sir. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2s minus A minus A దట్ ఈక్వల్ టు 3BC. తర్వాత ఇప్పుడు దీంట్లోంచి 2 కామన్ తీసేస్తే ఇది ఏమవుతుంది? 2s ఇంటూ 2s minus 2A అవుతుంది. ఇది ఈక్వల్ టు 3BC. ఇప్పుడు ఇందులో 2 కామన్ తీసేస్తే టూ కామన్ తీస్తే ఇది 4 అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు 3BC అవుతుంది. ఈ బీసీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి, 4ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ ఈక్వల్ టు 3/4 అవుతుంది. 3/4. అంటే ఇప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే ఏం చెప్తాం? Cos square A by 2. కాస్ స్క్వేర్ ఏ బై 2. కాబట్టి చూడండి ఈక్వల్ టు 3/4. దీని నుండి కాస్ ఏ బై 2 ఈక్వల్ టు ఏమవుతుంది? √3/2. ప్లస్ ఆర్ మైనస్ రాదే, ఎందుకంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా. కాబట్టి ఇది ఏమవుతుంది? √3/2 Cos అవుతుంది. 30. దీని కాస్ట్లు ఎలా రాయొచ్చు మనం? కాస్ 30 Cos డిగ్రీస్ 30. కాస్ క్యాన్సిల్ అయిపోతే ఏ బై 2 ఈక్వల్ టు 30. equal to 30 degrees. ఏ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 60 డిగ్రీస్. 60 degrees. తర్వాత 9th క్వశ్చన్ అమ్మా. 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ లో వాడు ఇచ్చింది రాద్దాం. గివెన్ tan a by 2 ఈక్వల్ టు 5/6 అని ఇచ్చాడమ్మా. అలాగే tan c by 2 ఈక్వల్ టు 2/5 అని ఇచ్చాడు. ఏమా ఇప్పుడు ఏమంటాడు వాడు? డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసి అంటాడు. ఏం చేయాలంటే మీరు రెండింటిని ప్రోడక్ట్ చేసేయండి. ప్రోడక్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. అంటే ఇంకో విషయం, ఈ tan a by 2 ని డెల్టాల్లో కూడా రాసుకోవచ్చు. అమ్మా సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా నా మాట? ఎస్ సార్, మీరు చెప్పినప్పుడు మధ్యలో ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు క్లారిటీగానే ఉందమ్మా? Yes, sir. సరే. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చి వాడు ఏమడిగాడు? రిలేషన్ బిట్వీన్ ఏబిసి అన్నాడు కదా. మరి ఇక్కడ మనం tan a by 2 కి సంబంధించి డెల్టాలో ఫార్ములా ఉంది. అందులో మరి డెల్టాలో ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి? 2 ఉన్నాయా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ S minus C by delta. S into delta by S into S minus C. అవునా? అలా చేసుకోవచ్చు. లేదా మనకు tan a by 2 లో హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి చూసారా? హాఫ్ యాంగిల్ Yes, sir. ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్. మనం ఏం చేద్దాం అంటే ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. నౌ tan a by 2 ఇంటూ tan c by 2 ఈక్వల్ 5/6 ఇంటూ 2/5 అమ్మ. ఈ 2 ఇందులో 3 టైమ్స్ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు tan a by 2 అంటే ఏం రాసుకోవచ్చు? రూట్ ఏం రాయొచ్చు? ఎస్ ఏ అంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేం రాయొచ్చు? సి వచ్చిందంటే ఏబి కదా. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏసీ ఏబి కదా. Yes, sir. అవునా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే, ఇది ఏంటి సైన్ రూల్ రాసానమ్మా. మీరు ఎస్ అంటారేటమ్మా? ఇది ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ కదా. క్యాన్సిల్ అవ్వట్లేదని చూస్తే ఇదేమవుతుంది? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి కదా. Yes, sir. ఏమన్నా ఎస్ అంటున్నారు మీరు? చెప్పాలి. 1/3. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవ్వట్లేదు, అది నేను
ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ అంటే ఒకే రూట్ లో రాస్తే అవుతుంది మరి చూడండి. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ అది ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసేసాను. సార్ సార్ హేమంత్ మైక్ ఆఫ్ చేయమన్నాను సార్, మీ వాయిస్ వినపడలేదు. ఆఫ్ చేసాడు. హేమంత్ నువ్వు మైక్ ఆఫ్ చేసి సార్ నువ్వు మాట్లాడేప్పుడు ఆన్ చేయి ఏమా. ఓకే సార్. మీకు ఇలా అర్థమవుద్దంటే ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు అమ్మాయి మీకు అర్థమవుద్ది అనుకుంటే ఎస్ మైనస్ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయిందంటే అప్పుడు ఏముంటుంది ఇక్కడ మనకి ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, ఎస్ స్క్వేర్ అవుతుంది. అలా రాసిన అర్థమవుద్దా మీకు? ఎస్ సార్. దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1/3. దట్ ఎంప్లాయిస్ లేకపోతే ఒక పని చేయండి, మీరు మొత్తం అందరికి రూట్ తీసుకుని ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి అని రాసుకోండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ మైనస్ బి బై ఎస్ ఈక్వల్ టు 1/3 అవుతుందమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3s మైనస్ 3b ఈక్వల్ టు ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎస్ని లెఫ్ట్ సైడ్కి 3bని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. 3s మైనస్ ఎస్ ఈక్వల్ టు 3b అంటే 2b 3b ఈక్వల్ టు 2s అంతేనా? 3s మైనస్ ఎస్ అంటే 2s కదమ్మా. ఇప్పుడు ఈసారి 2s అంటే ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి. ఈ బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, 3b మైనస్ బి అంటే 2b అవుతుంది. 2b ఈక్వల్ టు a ప్లస్ సి అంటే ఇది ఏబిసిలు ఎందులో ఉన్నట్టు? ఏపీ సార్. వెరీ గుడ్, ఏపీ సార్. బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా. ఒకసారి ఇది 3b మైనస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి అమ్మా. అంటే ఇక్కడ ఏమని వచ్చింది? 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని వచ్చింది. కాబట్టి ఏబిసిలు ఎందులో ఉంటాయమ్మా? దేర్ఫోర్ ఏ కమ బి కమ సి ఆర్ ఇన్ ఎందులో ఉంటాయి? ఏపీ. వెరీ గుడ్, అంతే. నెక్స్ట్ తర్వాత 10th క్వశ్చన్ చూడండి. 10th సొల్యూషన్ లో గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? కాట్ a/2 ఈక్వల్ టు బి ప్లస్ సి బై ఏ అన్నాడు. కాట్ a/2 ఈక్వల్ టు బి ప్లస్ సి బై ఏ అన్నాడు. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మీకు మాల్వేడ్స్ ఫార్ములా ఏం చెప్పాను మీకు? cos b minus c by 2 by sin a by 2 sir. కాస్ బి మైనస్ సి బై 2 ఏమో ఎస్ సార్. సార్ కాట్ బి మైనస్ సి బై 2. సైన్ ఏ బై 2 అంతేనా? Yes sir. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. కాట్ ఏ బై 2 ఎలా రాసుకుందాం మనం? సైన్ ఏ బై 2, అది కాస్ ఏ బై 2 బై సైన్ ఏ బై 2 అని రాద్దాం. కాస్ ఏ బై 2 బై సైన్ ఏ బై 2 దట్ ఈక్వల్ టు బి ప్లస్ సి బై ఏ అంటే మాల్వేడ్స్ రూల్ ప్రకారం కాస్ బి మైనస్ సి బై సైన్ ఏ ఏమండి బై మాల్వేడ్స్ రూల్ అని చెప్పి పక్కన బ్రాకెట్ లో మీరు పక్కన రాసుకోండి. మాల్వేడ్స్ రూల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కాసు క్యాన్సిల్ అయిపోద్ది, అలా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కాస్ ఏ బై 2 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు కింద సైన్ క్యాన్సిల్ అయిపోతాం. ఎలాగ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, సేమ్ యాంగిల్ అనే లేదు కదా. సైన్ క్యాన్సిల్ అయిపోద్ది, మొత్తం ఈ టర్మే క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏమో కాసు క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇక్కడ మనకి ఏమైనా వస్తుందంటే ఇది కాస్ ఏ బై 2 ఈక్వల్ టు కాస్ బి మైనస్ సి బై 2
ఇప్పుడు కాసు క్యాన్సిల్ అయిపోతుంది. కాసు క్యాన్సిల్ అయిపోతే a/2 ఈక్వల్ టు b మైనస్ c/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అమ్మా ఇక్కడ. ఏమా నెక్స్ట్ దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు b మైనస్ c అని వస్తుంది. ఈ మైనస్ ఇలా తీసుకొస్తే a ప్లస్ c ఈక్వల్ టు b అని వస్తుంది. ఏమా ఇప్పుడు మనకి ఏం తెలుసు ట్రయాంగిల్ ను a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కదా. కాబట్టి లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. మనం బోత్ సైడ్స్ b యాడ్ చేసుకున్నా సరిపోతుంది. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఇక్కడ b యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా b యాడ్ చేస్తే b ప్లస్ b అవుతుంది. a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత 180 డిగ్రీస్ ఈక్వల్ టు 2b. ఈ 2 ఇందులో 90 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ b అర్థమైందమ్మా? ఎస్ సార్. ఈసారి 11th క్వశ్చన్ చూడండి. గివెన్ tan c minus a/2 equal to k into cot b/2. ఏమండి అయితే ఇక్కడ ఇది నాపియర్ అనాలజీ ఫార్ములా అప్లై చేయొచ్చా దీనికి? ఎస్ సార్. సార్ ఎస్ సార్. బై నాపియర్ అనాలజీ లేదా బై టాంజెంట్ రూల్ అని కూడా అనుకోవచ్చు. అవునా? బై టాంజెంట్ రూల్ tan c minus a/2 అంటే ఏం రాసుకోవచ్చు? c minus a by c plus a into cot b/2 అని రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అలా రాస్తే చూడండి. దట్ ఇంప్లైస్ tan c minus a/2 అంటే c minus a by c plus a into cot b/2 ఈక్వల్ టు వాడు ఇచ్చిన k into cot b/2. cot b/2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోతుందమ్మా? k ఈక్వల్ టు c minus a by c plus a అవుతుందమ్మా. అది k వాల్యూ కదమ్మా పైన నోట్ చేయమన్నాడు వాడు. ఎస్ సార్. అంతే. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th one. In triangle ABC, show that b square minus c square by a square equal to sin b minus c by b plus sin b plus c అంటాడు. ఇది మిమ్మల్ని చేయమని చెప్పలేదు నేను. అక్కర్లేదని చెప్పామన్నారు కదా సార్. ఎక్సర్సైజ్ లో ఉంది సార్. మర్చిపోయినా. అవును కాబట్టి ఇది అక్కర్లేదు. తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. 13th క్వశ్చన్. 13th one. a square cot a plus b square cot b plus c square cot c equal to abc by r అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమండి? a square cot a plus b square cot b plus c square cot c equal to abc by r అట. చూడండి, ఇంకా ఏబిసి వచ్చిందంటే మాక్సిమం సైన్ రూల్ అప్లై చేస్తాం. సైన్ రూల్ అప్లై చేస్తామంటే పక్కన క్యాన్సిల్ అవ్వడం కోసం కాట్ ని సైన్ బై కాస్ బై సైన్ కింద రాస్తాం. చూడండి, వాడు ఇచ్చింది తీసుకుందాం. ఫస్ట్ ఏ స్క్వేర్ కాట్ ఏ, లేకపోతే ఇంకోలా కూడా చేయొచ్చు. ఏ స్క్వేర్ కాట్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాట్ బి ప్లస్ సి స్క్వేర్ కాట్ సి బదులు మనం సిగ్మా ఏ స్క్వేర్ కాట్ ఏ అని చెప్పి సింప్లిఫై చేసుకుని అప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగైనా పర్వాలేదమ్మా, చూద్దాం. సిగ్మా ఏ స్క్వేర్ కాట్ ఏ ప్లస్ బి స్క్వేర్ కాట్ బి ప్లస్ సి స్క్వేర్ కాట్ సి ఈక్వల్ టు, మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకున్నా పర్వాలేదు, దీన్ని సిగ్మా నోటేషన్ లో రాసుకుని తర్వాత ఎక్స్పాండ్ చేసుకున్నా పర్వాలేదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. దీన్ని మనం సిగ్మా ఏ స్క్వేర్ కాట్ ఏ అని రాసామండి. తర్వాత సిగ్మా ఏ స్క్వేర్ అంటే సైన్ రూల్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, 2r sin a హోల్ స్క్వేర్ ఇంటూ కాట్ ఏ. తర్వాత దట్ ఈక్వల్ టు సిగ్మా ఏమవుతుంది ఇక్కడ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏ కింద రాసుకోవచ్చు. సైన్ ఏ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకేముంటుంది ఇక్కడ, దట్ ఈక్వల్ టు సిగ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ ఉంది. 2 ఉంటే కనుక మనకి 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఫార్ములా వస్తుంది కదా. పంపించేద్దాం. 2r స్క్వేర్ బయటకు పంపించేసాను. ఇంకెక్కడ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది కాబట్టి 2 సైన్ ఏ కాస్ ఏ.
దట్ ఈక్వల్ టు 2r² ఇంటూ సిగ్మా. ఇది ఏమవుతుంది ఇక్కడ? Sin 2a సార్. sin 2a. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 2r² ఇంటూ సిగ్మా sin 2a అంటే ఏం రాసుకోవచ్చు మా? sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. అర్థమవుతుందా? దీని వాల్యూ మనం ట్రాన్స్ఫర్మేషన్ లో తెలుసుకుందాం. 4 sin a sin b sin c. కాబట్టి బై ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి 4 sin a sin b అని రాసేయచ్చు, లేదంటే పక్కన మనం చేసి చూపించచ్చు. అర్థమవుతుందా? బై ట్రాన్స్ఫర్మేషన్ అని రాసేద్దామా? ఎస్ సార్. ఎస్ సార్. మీకు కావాలంటే అందులో చూసుకోండి, సమలో ఉంటుంది. బై ట్రాన్స్ఫర్మేషన్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c. ఇది ఒకటి చెప్పి ఆపుతాను నేను, టైం అయింది. కాబట్టి దట్ ఈక్వల్ టు 2r². ఇది ఏమవుతుంది? 4 sin a sin b sin c. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ABC/R కదా. మరి ABC/R అన్నప్పుడు వీటిని కూడా sin a R లో మార్చుకోవాలి కదా మనం. కాబట్టి ఇది ఏమవుతుంది? 8r² ఇంటూ sin a sin b sin c. ఏమా? మరి సైన్ రూల్ ప్రకారం 8r² ఇంటూ sin a నేను రాసుకోవచ్చు, a/2r కదా. sin b నేను రాయొచ్చు, b/2r. sin c నేను రాయొచ్చు, c/2r. మాట్లాడటమా అమ్మాయి? కాబట్టి ఇక్కడ 2 2s are 4 4 2s are 8 క్యాన్సిల్ అయిపోయింది. 1 r 2 r's క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది? ABC/R కదా. వాడు అదే కదా ప్రూవ్ చేస్తున్నాడు. therefore లాస్ట్ లో a² cot a ప్లస్ b² cot b ప్లస్ c² cot c ఈక్వల్ టు ABC/R. ఏమండి? మిగిలింది ఈ సమ్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది మీరు